నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక, బొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది, ఎందుకు చెప్పారు నువ్వు ఇదే కాదు ఇంకా పలానా కలిసిందని కూడా చెప్పాలి అంట. నేను అది నా నోటితో అనలేను, ఎందుకంటే అది అన్యాయం అయితే. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట. నేను ఎవరు సార్ కాల్ చేసి అది ఎవరైంది ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్ గా రివీల్ చేయలేను కొన్ని, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. ఏమన్నారు సార్? నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గుడ్డుకోవు కలిసింది, పందుకోవు కలిసింది, బాత్రూమ్ కలిసింది, ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాలట. నా మీద ఒత్తిడి తెస్తున్నారు చెప్పమని, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని నా లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది. నో రెస్పాన్స్. కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే, 20 మంది ఫోన్లు చేసి 30 మంది ఫోన్లు చేస్తే నేను ఒక్క నెంబర్ పంపుతున్నా. మీరు ఎందుకని బహిరంగంగా ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? కారణం ఏంటి? ముఖ్యమంత్రి బాత్రూమ్ కెమికల్స్ అన్నాక, హోంమంత్రి దాని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అన్నాక కింద జనం అనరా చెప్పండి? నేను మళ్ళీ 2 చేతులు జోడించి చెప్పేది, అయ్యా మీరు నన్ను తిట్టినా, కొట్టినా, చంపుతామని బెదిరించిన నేను మాత్రం అనను. దేవుని ప్రసాదంలో ఏ ఆధారము ప్రూఫ్ లేకుండా గొడ్డుకోవు కలిసింది, పందికోవు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయని మీరు అనే భాష నేను వాడను. ప్రతిరోజు పత్రికల్లో వస్తే అయ్యా ఈ మాట వినదలుచుకోలేదు నేను అనను. మీరు నన్ను ఏం చేసుకుంటారో మీరు ఏమి చేసినా నేను రెడీ. నేను మాత్రం అనవన్నను బెదిరిస్తున్నారు. ఆ బెదిరిస్తున్న వాళ్ళ నెంబర్లతో సహా నేను రాష్ట్ర మంత్రికే పంపాను. నో రెస్పాన్స్. నేను ఏం చేయాలి చెప్పండి? మరి వెంటనే వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావాలి కదా వాళ్ళ విషయంలో. ఇలా నువ్వు అనడం ఏంటి, పలానాడికి ఎందుకు ఫోన్ చేశావని అంటే ఓపెన్ గా నేను నెంబర్లతో సహా పంపుతున్నా కదా. ఇవాళ నేను ఎందుకు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది అంటే, అయ్యా నాలాంటి వాళ్ళ పైన కూడా ఒత్తిడి పెరుగుతోంది. గోభాష, పాభాష, బాత్రూమ్ కెమికల్స్ ఇంకా ఏదో కలిసిందని చెప్పమని ఎందుకు చెప్తాను? నేను సచ్చినా చెప్పను, ఎందుకంటే అది లేదు కదా.